దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? యూట్యూబ్లోను స్టేటస్లో వీక్షించే వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనము శిలువ ధ్యానాలు ధ్యానించుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఒక వాక్యాన్ని మీకు తెలియపరుస్తాను. విలాపి వాక్యములలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 2వ వచనములో ఇలాగ వ్రాయబడింది. నేను మీ కొరకు చదువుతున్నాను. మేలు బంగారంతో పోల్చదగిన సియోను కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. చూసారా ప్రియులారా? దేవుని యొక్క కుమారులు ఎలా పోల్చబడ్డారో తెలుసండి. బంగారమునకు పోల్చబడినటువంటి నరులము, మానవులము. అయితే ఎందుకు పోయింది ఈ బంగారము వంటి ఆ యొక్క మహిమ? ఎందుకు పోయింది? మనము మట్టి కుండలుగా ఎందుకు చేర్చబడ్డాడు మానవుడు అని అంటే, ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆదాము అవ్వలు కూడా దేవుడు తినొద్దనని పండు తిని వారి మహిమను పోగొట్టుకుని, బంగారం వంటి వారి మహిమను పోగొట్టుకుని చివరికి వారు మంటివారుగా మారిపోయారు. పాపం చేసినటువంటి వారు దేవుని మహిమ కోల్పోగానే వారు ఇక మంటివారైపోయారు అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆ మహిమ, దేవుని యొక్క మహిమ నుంచి తొలగిపోయిన వారు ఇక చివరికి వారు మరి ఆత్మీయంగా చనిపోయారు. శారీరకంగా మాత్రమే బ్రతికి ఉన్నట్లుగా మనము బైబిల్ చరిత్రలో చూస్తాం. అయితే ప్రియులరా, ఈ విషయాన్ని బట్టి దేవుడు ప్రత్యామ్నాయముగా వారి వద్దకు వచ్చి ఒక గొర్రెను వధించి ఆ గొర్రె చర్మంతో వారికి చర్మపు చొక్కాలు తొలగించినట్లుగా మనం చూస్తాం. అక్కడే రక్త నిబంధన జరిగింది. ఆ ఏదోను తోటలో వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి వారైనందువల్ల దేవుడు ప్రత్యామ్నాయముగా వారికి రక్త బలి చేసి ఆ చర్మం చొక్కాలు తొలగించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, అయితే అప్పటికీ కూడా మానవుడు జంతు బలులిస్తూ పాపాన్ని విడిచిపెట్టకుండా పాపం చేస్తూ బలులిస్తూ తన జీవితాన్ని కొనసాగించే ప్రక్రియలో దేవాది దేవుడు తన కుమారుని లోకానికి పంపించారు. ఎందుకు తెలుసండి? ఆ సిలువలో మానవుని యొక్క పాపాన్ని, ఏ ఆది మానవుడైతే పాపం తీసుకొచ్చి పెట్టాడో ఆ పాపాన్ని మరి మనుషుల మీద నుంచి తొలగించటానికి, పాప ప్రక్షాళన చేయటానికి కడపట్టి ఆదామైన యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు. అదే మనం చేసుకునేటటువంటి మరి ఈ యొక్క మరి సిలువ ధ్యానములు. ఆ సిలువకి ఎక్కడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు, తన ప్రాణాన్ని పెట్టారు. ఈ సత్యాన్ని తెలుసుకున్న నా ప్రియ సహోదరుడా, సిలువ ధ్యానములలో